don't represent properly, our image gets built in a wrong way. రిప్రజెంటేషన్ ఇప్పుడు ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచార పరాన్ముఖం, గురూజీ గోల్వల్కర్ చెప్పేవారు, ప్రచార పరాన్ముఖంగా ఉండాలి, మనం పని చేయాలి, నేను పని చేసి అని చెప్పుకోకూడదు. అది చాలా మంచి వాల్యూ. ఆ వాల్యూ వల్ల చాలా మంచి పనులు జరిగినాయి. కానీ అసలు మీరేం పీకారో అని అడిగే కాలం వచ్చింది. ఆ మాట వాడకూడదు కానీ ఆ మాట అంటున్నారు. కానీ నేనేం చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేదు, డాక్యుమెంటేషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆర్కైవింగ్ జరుగుతుంది నాగ్పూర్లో. మాకు తెలిసిన అబ్బాయి చేస్తున్నాడు. పాత లెటర్స్, పాత డైరీస్ అన్ని గట్టికి తీసి రాస్తున్నారు. సో అలాగా వాళ్ళు ఇప్పుడు ప్రసార విభాగం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ క్రితం, ఒక డెకేడ్ 10-12 ఏళ్ళ క్రితం ప్రసార విభాగం మొదలుపెట్టారు. ప్రసార విభాగం సరిపోదు కాబట్టి విమర్శ విభాగాన్ని కొత్తగా మొదలుపెట్టారు. నరేటివ్ టీం అని కొత్తగా ఇంకో టీం మొదలుపెట్టారు. ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా రాంగ్ ప్రాపగండా ఉంది వాళ్ళ గురించి. అదేవిధంగా ఈ గురుకులాల గురించి, పారంపరిక విద్య గురించి చాలా నెగిటివ్ ప్రాపగండా జరిగింది. దాన్ని సరిచేయాలంటే 2-3 మార్గాలు. ఒకటి అకాడమిక్ రీసెర్చ్ జరగాలి. ఉదాహరణకు నిన్న చెన్నైలో మా టీం ఉంది, ఒకటి కుడ్లీ శారదా ఫౌండేషన్ వాళ్ళ ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళకి పని ఇచ్చాము. ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి, గురుకులం చదువుకున్న పిల్లలకి, వేదం చదువుకునే పిల్లలకి కాదు, మామూలుగా ఆధునిక విద్యనే గురుకుల పద్ధతిలో నేర్చుకునే పిల్లలకి కొన్ని గురుకులాలు ఉన్నాయి. అనాది ఉంది, కొన్ని ఉన్నాయి, అక్కడ చెన్నైలో కూడా ఉన్నాయి. ఆ ఇవాల్యుయేషన్ చేయండి, కంపారిటివ్ ఇవాల్యుయేషన్ చేయండి. వాళ్ళకి కాగ్నిటివ్, ఇప్పుడు పీసా ఉంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అమెరికాలో. దాంట్లో 500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో ఏ దేశం మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి చూస్తారు. ఫిన్లాండ్ 9 ఏళ్ళుగా ఫిన్లాండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా వస్తుంది. అలాంటి ఒక కంపారిటివ్ ఇవాల్యుయేషన్ మనం మొదలు పెట్టాలి. ర్యాంకింగ్ సిస్టమ్ మొదలు పెట్టేసి ఆ పిల్లలకి ర్యాంకింగ్ ఇవ్వాలి. ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకున్నాడో అక్కడ రెప్యుటేషన్ పెరుగుతుంది. అప్పుడు అవునా కదా? ఆ ర్యాంకింగ్ సిస్టమ్ మనం చేస్తే కనుక ఇటువంటి అబ్బాయి, దాంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ గెలిస్తే వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అనే దాన్ని బట్టి ఇలాగా స్ట్రాటజిక్గా మనము రెప్యుటేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ మనం మొదలు పెట్టాలి. అప్పుడు కానీ అది ఇది కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడగానే ఎట్లా అని చెప్పి దగ్గర పిలిచి ఫోటో తీయించుకుంటారు. వాళ్ళని సెలబ్రిటీలు చేయాలి. మనం స్కూల్కి వెళ్ళట్లేదా, నువ్వు సెలబ్రిటీ. అలాగా ఇది చాలా చిన్న లెవెల్లో జరుగుతుంది. ఇది పెద్ద లెవెల్ జరగాలి. దీని గురించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరగాలి. ఇప్పుడు దీని గురించి ఎవరైనా మంచి పిహెచ్డీ చేయాలి, ట్రై చేయవచ్చు. ఇంకో పిహెచ్డీ ట్రై చేస్తారంటే చూడండి, మరి కంపారిటివ్ అనాలిసిస్ దానికి గైడ్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా అకాడమిక్ గైడ్. ఇంకా మీడియా ఏంటంటే గురుకులం వాళ్ళు వాళ్ళ కంటెంట్ని వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. రిప్రజెంటేషన్ కంటెంట్. ఉదాహరణకు ఋషి వాటిక ఉంది. పిల్లలు ఎంతమంది పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు, వాళ్ళు మొదటి సంవత్సరం ఏమైంది, 2వ సంవత్సరం ఏమైంది, 3వ సంవత్సరం ఏమైంది, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ మనం చేసుకోవాలి. తర్వాత పిల్లలతో మాట్లాడించి, పేరెంట్స్తో మాట్లాడించి వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం కానీ. అప్పుడు నేను 2-3 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను, మీరు కొంచెం సోషల్ మీడియా మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి. మన శశిభూషణ్ సోమయాజి గారు చాలా ఫోకస్ చేసేసారు. చాలా ఫోకస్ చేసి వేల కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి. కానీ వాళ్ళు నేను తీసుకోవాలనుకుంటున్నంత అటువంటి విద్యార్థులకు కాల్స్ రావట్లేదు, వాళ్ళకి వేరే రకమైన కాల్స్ వస్తున్నాయి. కానీ రెప్యుటేషన్ అయితే బిల్డ్ అయింది. రెప్యుటేషన్ అయితే అది ఓవర్ అయిందా, ఎక్సెస్ అయిందా లేదా అనేది చర్చ. కానీ రెప్యుటేషన్ అయితే బిల్డ్ చేశారు. అవునా కదా? సో ఆ విధంగా గురుకులాలు కూడా ఇప్పుడు నారాయణ చైతన్య రెప్యుటేషన్ ఎలా ఉందో అలాగే గురుకులాలు కూడా రెప్యుటేషన్ రావాలి కదా. ఏమవుతుందంటే మేము ఒక పీఠాధిపతిగా ఉండి చెప్పడం చాలా కష్టం, చాలా ఇబ్బందులు వస్తాయి. అయినా చెప్తాం. మఠాల వలన చాలా సమస్యలు వస్తాయి. మఠాల నుంచే చాలా సమస్య గురుకులాలకు. మేము ఒక చోటుకు వెళ్ళాము. అక్కడ కొన్ని మార్పులు అవసరం అనిపించింది మాకు. ఇలా మార్పులు చేసుకోండి అంటే చేసుకోవడం కుదరదు స్వామీజీ. ఎందుకు అంటే అన్నీ అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మఠం నుంచి రావాలి. మా ఉదయం ఇక్కడ ఈరోజు ఇడ్లీ, రేపు ఉప్మా
అని ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది కదా, మెనూ ఉంటుంది కదా, ఆ మెనూలో మార్పు చేయాలన్నా కూడా మఠం నుంచి మాకు కావాలి. ఎందుకంటే మఠం స్వామివారి ఫోటో పెట్టుకుంటేనే అక్కడ డబ్బులు వస్తాయి, వాళ్ళ ట్రస్టీల వాళ్ళంతా మఠానికి వెళ్ళి వస్తారు. సో మఠం కంట్రోల్డ్ పాఠశాల, అక్కడ ఏమి చేయలేము మేము, అసలు ఏమి చేయలేదు. మీ మఠం గురించి ఇలాంటివి మార్పు చేసుకోండి, ఇలాంటివి నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీ చేంజ్. ఇది సెంట్రలైజేషన్ ప్రాబ్లం. నేను చెప్పాను ఉప్మా చేయాలా, ఈరోజు పులిహోర చేయాలా మార్చుకోవడం కూడా కుదరదు, మఠం వల్ల చర్చ రావాలి. మఠాల వల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి గురుకులాలకి. అందువల్ల ఎంత సాధ్యమో అంత మఠం నుంచి దూరంగా ఉండడం మంచిది గురుకులాలకి. అవునా కదా? సో ఇంకా ఎవరైనా ఐడియాస్ ఉంటే మనం మీరు నోట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మనకు శాస్త్ర పాఠశాలలో శాస్త్ర విద్యార్థుల విషయంలో అందరికన్నా మంచి విద్యార్థులు ఎక్కడ తయారవుతున్నారు శాస్త్రంలో అంటే మన పాటిల్ గారి దగ్గర తయారవుతున్నారు. పాటిల్ గారు ఏ మఠం నుంచి పాఠాలు నడుపుతున్నట్టు, ఏ మఠం నుంచి, మఠం దగ్గరికి అసలు నేను వెళ్ళను అంటారు ఆయన, మఠాల దగ్గరికి అసలు నేను వెళ్ళను అంటారు. సో అలాగా డీసెంట్రలైజ్గా ఉండడం అనేది చాలా అవసరం. డీసెంట్రల్గా ఉండడం మఠం నుంచి కూడా, గవర్నమెంట్ నుంచి మాత్రమే కాదు అంటున్నాను. బిర్యానీ తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారము మఠం సిస్టంలో ఉండడం అనేది ఏది తినాలి అనేది కూడా ఒక క్రమపద్ధతి ఉంది. కాబట్టి అది యోగ్యంగా ఉంటుందేమో. తర్వాత మఠం నుంచి ఆ ఫోటో పెడితే కానీ ధనం రాదు అంటే అది కూడా యోగ్యమే కదా, నడవడానికి ధనం కూడా ప్రధానమే కదా. లేదు, మీ మాట అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు చెప్పేది నిజమే. కానీ నేను చెప్పేది ఉన్నతమైన గురుకులం అంటే ఐడియల్ గురుకులం ఎలా ఉండాలి అనే గురించి మాట్లాడుతున్నాం. వెంటనే ఇప్పుడు మఠానికి సంపర్కంలో ఉన్న గురుకులన్నీ బయటకు వచ్చేయండి వాళ్ళకి నేను చెప్పట్లేదు, చెప్పట్లేదు. తర్వాత ఇది ఇక్కడే ఉంటుంది, ఎవరు రికార్డు కూడా చేయట్లేదు, బయటికి వెళ్ళదు. గురుకులం వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి బయట ఎక్కడికి వెళ్ళదు ఈ మాట. మేము ఎక్కడ అన్ని బహిరంగ సభలో ఈ మాట నుంచి మాట్లాడదు. ఇంకా అదే చెప్పండి, రెప్యుటేషన్ బిల్డింగ్. మనం గురుకులం నాణ్యత అంటారు, దాని క్వాలిటీ మనకు ఉండాలి అంటే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కస్టమైజేషన్ నుంచి వస్తుంది. ఆచార్యుడి స్వాతంత్రం. గురుకులంలో అధ్యాపకుడు ఏదైతే ఉన్నారో అధ్యాపకుడి వ్యక్తిత్వం చాలా గట్టిగా ఉండాలి, అతనికి స్వాతంత్రం ఉండాలి. అది ఉండాలి అంటే అతను వేరే ఒక సిస్టంలో భాగంగా ఉండకూడదు. సిస్టంలో భాగంగా ఉండకపోయినా కూడా ఈ గవర్నమెంట్ అనేది ఒక తలనొప్పి ఉండే ఉంటుంది. దాని నుంచి ఎలా బయటకు రావాలి ఒకటి చూసుకోవాలి. ఒకటి. రెండవది రెప్యుటేషన్. మూడవది స్వాతంత్రం ఇచ్చినా కూడా గురువులు తీసుకోరు, అధ్యాపకులు తీసుకోరు. దానికి మా పాఠశాల తీసుకోరు. మా పాఠశాలకి భార్యాభర్తలు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి చెప్పాము, అన్నీ మీరే చూసుకోవాలి, మా దగ్గర ఏమి చెప్పొద్దు, అన్నీ మీరు చూసుకోండి చెప్పినా కూడా వాళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళకి దాన్ని స్వతంత్రంగా తీసుకెళ్లే క్యాలిబర్ వాళ్ళ దగ్గర ఉండదు. అలాగా స్వతంత్రంగా ఉండే అధ్యాపకం దొరకడం కూడా చాలా కష్టం, ఉంటే అది చాలా అదృష్టం. సో ప్రధానంగా లీగల్ సమస్య అనేది పరిష్కారం చేయడానికి ఒక లీగల్ టీమ్ పనిచేస్తుంది. రెండవ సమస్య ఏంటంటే సామాజిక ప్రతిష్ట, సోషల్ రెప్యుటేషన్. ఆ రెప్యుటేషన్ బిల్డింగ్ అనే పని చేయాలి. దానికి మీ గురుకులం రెప్యుటేషన్ మీరు బిల్డ్ చేసుకోవాలి. కానీ ఓవరాల్ ఇండిజినస్ ఎడ్యుకేషన్ రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేయడానికి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ, దానికి కావాల్సిన పిహెచ్డీలు కానీ, ఇలాగా చాలా అకాడమిక్ వర్క్ అవసరం ఉంది. అకాడమిక్ వర్క్ ప్లస్ గ్రాస్ రూట్ వర్క్ రెండు చేస్తే గురుకులం యొక్క ప్రతిష్ట పెరగాలి. ఇప్పుడు ర్యాంకింగ్ చెప్పాను కదా, కంపారిటివ్ ర్యాంకింగ్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్కి గురుకుల ఎడ్యుకేషన్ కంపారిటివ్ ర్యాంకింగ్ లాంటివి మనం ఎస్టాబ్లిష్ చేసి అవార్డ్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం, ఇటువంటివన్నీ మనం మొదలు పెట్టాలి. అన్ని పాయింట్స్ వచ్చినాయా? వెళ్తున్నాం. కర్ణాటకలో ఇంకో ఇబ్బంది ఒక గురుకులం వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక 3వ తరగతి 4వ తరగతి కంప్లీట్ చేసుకొని గురుకులంలో అబ్బాయి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది ప్రతి విద్యార్థికి. ఆ నంబర్ని ట్రేస్ చేస్తారు వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళు గురుకులాన్ని వెతుక్కుంటూ వస్తారు, లేకపోతే పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు, మీ అబ్బాయి ఎక్కడ గురుకులంలో ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకోరు, అక్కడికి వస్తారు. వచ్చి అబ్బాయిని వెనక్కి పంపించండి అంటారు, లేకపోతే టీసీ తీసుకెళ్ళండి అంటారు. ఇక్కడ టీసీ తీసుకోవడానికి అసలు మా దగ్గర రిజిస్ట్రేషన్ స్కూలే లేదు కదా, మేము ఎట్లా టీసీ తీసుకుంటాం? ఆ నంబర్ని వాళ్ళు
పట్టుకుంటారు కాబట్టి ఎక్కడ పోయినా వాళ్ళు ట్రాక్ చేస్తారు. సో ఇలాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి NIOS ఎగ్జామ్ రాయిస్తామన్నా కూడా వదలరు అన్నమాట. ఇలా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. దానికి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు మీరే చెప్పండి. హరి ఓం. నా పేరు రవికుమార్ శర్మ. నేను స్వామీజీ అనుగ్రహంతో గురూజీ ఆదేశంతో ఈ శుద్ధి అనే కార్యక్రమాన్ని ఎత్తుకెట్టుకున్నాము. దీని ద్వారానే నేను చెప్పిన సపోర్ట్ సిస్టమ్ని బిల్డప్ చేయడం కోసం ఈ ప్రయత్నం జరుగుతున్నది. చాలా సమస్యలు ఇప్పుడు కొత్తగా కొన్ని వచ్చినాయి. అయితే సాధారణంగా వస్తున్న సమస్యలు సిస్టమాటిక్ కానివ్వండి, వాల్మీకి కానివ్వండి, సాంతిపని కానీ వీళ్ళకన్నిటికీ మొట్టమొదటి వస్తున్నది ఈ అధికారులలో అవగాహన లోపంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. అయితే మీరు చెప్పిన ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్కూల్ నుండి బయటకు వచ్చిన వాడు మళ్ళీ ఇంకో స్కూల్కి పోయే ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి అన్ని రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ప్రస్తుతం ఉంది. అటు నుండి ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాడు అని ట్రాక్ చేసి వాళ్ళు లేదు ఎక్కడ చేరలేదు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండాలి అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నది. అది చేయకపోతే మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతాం, అటు తీసుకుపోయి ఎదురుతో చేరుస్తామని. దీని విషయమే 2011లోనే ఢిల్లీలో కొంతమంది యాక్టివిస్టులు ఒక కేసు వేశారు. 1187 WP ఢిల్లీ హైకోర్టు. దాని వివరాలన్నీ నరేందర్ గారు మొన్న కేసులో తెప్పించారు. దాంతో మేము మా అన్ని చూస్తే జరిగింది ఏంటంటే, దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. RTE no way comes in the way of non-formal education to the children. Admitting in non-formal education, non-institutional education is at the will and wish of parents. వాళ్ళు ఇష్టం వచ్చింది చదువుకోవచ్చు. RTEలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా స్కూల్కి వెళ్ళాలి అనే వెసులుబాటు కల్పిస్తుంది, ఆ సౌకర్యాలు ఏర్పడుతుంది అని రాష్ట్రాలకు ఇచ్చాము. తల్లిదండ్రులకి మేము నియమంగా పెట్టలేదు. ఆయన విషయము ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు వేసి RTE no way declares గురుకుల ఎడ్యుకేషన్ నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ ఇల్లీగల్ కాదు అని మేము ఎక్కడా దీన్ని మేము ఇల్లీగల్ అని ప్రకటించలేదు అని ఢిల్లీ హైకోర్టులో వేశారు. దీన్ని లీగల్గా ప్రకటించండి అని పిటిషనర్లు వేసిన దీనికి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన అఫిడవిట్ సరిపోయింది కాబట్టి దాంట్లో ఏ ఆర్డర్ చేయకుండా తీసుకొస్తుంది. నిన్న మేము వాల్మీకి ఆర్డర్ మనకి ఇట్లాగే పోలీసులు తీసుకుని వచ్చేసి కానిస్టేబుల్ని తీసుకుని పిల్లల్ని తీసుకుపోతాము. వస్తే నేను ఎక్కడో ఉన్నాను, రమేష్ గారు ఫోన్ చేసి ఇట్లా వచ్చారు అని అంటే నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఏమేమి ఉన్నా ఉంటే నేను రేపు వచ్చి మాట్లాడుతున్నాను. నేను కూడా జూనియర్ జస్టిస్ యాక్ట్తో పనిచేశాను, జూనియర్ జస్టిస్ బోర్డులో పనిచేశాను. 31 మంది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ నాకు రిపోర్ట్ చేశారు. నాకు అవగాహన ఉంది బాబు, నేను వస్తాను, మీరు పరిస్థితి పని చేస్తే మీ మీద మీ డిపార్ట్మెంట్తోనే కేసు పెట్టిస్తా, జాగ్రత్త, రేపు వచ్చి మాట్లాడదాము, ఏదైనా విషయం ఉంటే అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారని మేము అప్పుడు చెప్తే వాళ్ళు చనిపోయారు. మరుసటి రోజు నేను వెంటనే ఆయన కలవడానికి ఇష్టపడతాను. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి మేము క్లియర్గా చెప్పుకొచ్చాము, మేము పరిస్థితి దాటి పని చేయాలి. ఇది ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకు అవగాహన లోపం. వీళ్ళకి RTE యాక్ట్ వల్ల ప్రతి పిల్లవాడిని స్కూల్లో వేయాలి అన్న నియమం లేదు అన్న విషయము మనం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంతో చెప్పించగలిగితే అన్నిటికీ ఇది ఒక సంజీవిని అయిపోతుంది. ఎందుకంటే స్కూల్ నుండి బయటకు వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అది ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకొచ్చి వేద పాఠశాలలో వేసుకుంటాడు, దానికి మీకే సంబంధం. దాని తర్వాత వేద పాఠశాలలో కొంతకాలం చదివిన తర్వాత వాడు 8వ తరగతిలో 10వ తరగతిలో చేరాలనుకున్నాడు. అది కూడా కర్ణాటకలో వచ్చిన సమస్య. వీరికి టీసీ లేదు కాబట్టి 8వ తరగతి 7వ తరగతిలో మీరు చేర్చుకోమని మొదలుపెట్టారు. అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏజ్ అప్రాప్రియేట్ స్కూల్ క్లాస్లో మీరు చేర్చుకోవాలి అని. దీనికి టీసీలు అక్కర్లేదు, ఇంకో స్కూల్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే ఆ ఐడెంటిటీ నంబరు ఇవన్నీ ఏం అక్కర్లేకుండా ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్లో మీరు చేర్చుకోలేదు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. వీటన్నిటినీ సమీకరించాము. మీరు చెప్పిన టీంకి అది కూడా మీరు దయచేసి నా ద్వారా పంపించండి. అంతర్జాతీయ ఉడంబడికలు ఏం చెప్తున్నాయి,
భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది పిల్లల కోసం, భారతదేశ ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకున్నది, కోర్టులు ఏం నియమాలు చెప్పినాయి, ప్రభుత్వ పక్క రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే కొన్ని వీటన్నిటి మీద ఒక అవగాహన పత్రం తయారు చేసి మీరు తెలంగాణ స్టేట్ మీద ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎట్లా అయితే ఉందో అది ప్రతి రాష్ట్రానికి ఉంది. అయితే మీ తెలంగాణకి మీరు పిల్లల హక్కులు కాపాడడం కోసం ఏర్పడ్డ కమిషన్ ఇది. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎడ్యుకేషన్ కెనాట్ బి డిక్టేటర్. మీరు కెనాట్ డిక్టేట్ మీ వాట్ అయిపోయినారు నేనేం చదువుకోవాలి అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వంగా మీరు చెప్పే అవకాశం మీకు లేదు. మా పిల్లలు ఏం చదువుకోవాలని మేము నిర్ణయించుకుంటాం. అది పిల్లల హక్కులు, పిల్లల పట్ల తల్లిదండ్రుల హక్కు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఉన్నది. కాబట్టి మీరు దీన్ని ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మీరు సలహాదారు ప్రభుత్వానికి. ప్రతి రాష్ట్రం యొక్క స్టేట్ కమిషన్, భారతదేశ పరంగా నేషనల్ కమిషన్, వీళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పరంగా వీళ్ళు సలహాదారు. పిల్లల హక్కులు కాపాడడానికి సలహాలు వీళ్ళు. ఇది పిల్లల హక్కులు కాబట్టి ఇవ్వండి అని చెప్పాను. ఈ విషయాలు మీరు ఏ గురుకులాలకు కావాల్సి వచ్చినా అది సుధీర్ వెబ్సైట్లో మేము పెడుతున్నాము. అన్ని వివరాలు పూర్తిగా మన ఢిల్లీ హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన విషయం ఏంటి ఎవడు వచ్చి అడగడానికి. పైగా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి. వాళ్ళ పని ఏంటంటే దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఎవరికైతే కేర్ అండ్ ప్రొటెక్షన్ లేదో, ఎవరికైతే ఆలనా పాలన లేదో కుటుంబ పరంగా, వాళ్ళని చూడాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ది. నాగమామ ఉంది, లేకపోతే అతను తల్లి ఉండి తండ్రి లేక, లేకపోతే ఇద్దరు తల్లిదండ్రులు ఇష్టపడి పిచ్చివాటికలో పెడితే వీడి హక్కును మీరు విస్మరిస్తున్నారు. స్కూల్కి వెళ్ళాల్సిన హక్కును వదిలేసి మీరు కాలు రాస్తారని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఇవి కూడా చట్టపరంగా ఉన్న యాక్ట్ పరంగా జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా వీటన్నిటినీ మనం క్రోడీకరించి వెబ్సైట్లో పెడుతున్నాం. కొన్నిటికి ఇప్పటికే పరిష్కారాలు ఉన్నాయి. ఈ పరిష్కారాల విషయం అవగాహన లేకపోవడం అనేది ఒక పెద్ద ఇబ్బంది. దానికి మా సలహా ఏంటంటే ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఒక అవగాహన సదస్సు పెట్టించండి. మేము నిర్వహించి ఆ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి, వాళ్ళ పరిధి ఎంత మటుకు, ఇవన్నీ చట్టపరంగా పరంగా మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం ఏదైనా చేయగలిగితే మనం ప్రభుత్వ రాష్ట్రపరంగా, రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ చేసి ప్రతి జిల్లా ఆఫీసర్కి అవగాహన కల్పిస్తే, బాబు మీరు వచ్చారంటే మీ మీద పరిధి దాటి పనిచేసినందుకు మేము డిసిప్లినరీ కేసు పెట్టాల్సి వస్తుందని మనం మీ వాల్మీకి నుండి వాళ్ళకి తీసుకుంటూ మనకి తరలి కొంచెం తగ్గే అవకాశం. ఈ మిగతావి మీటింగ్ అనేది సొసైటీలో మనకి రావాల్సిన వీటన్నిటి విషయాలు చాలా సుదీర్ఘంగా అందరూ చెప్పినట్టు నేను చెప్పాల్సింది. అయితే ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్నది ఒకటే, పైశాచిక ప్రచారం, రాక్షస ఉత్పత్తి, విచక్షణారహిత వినియోగం. ఈ మూడు అవసరం లేని ప్రోడక్ట్లన్నీ వచ్చి మార్కెట్లో పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎత్తితే తల దించితే ఫోన్ చూస్తే రేడియో వింటే ప్రచారం చేసేస్తున్నారు. 1, 1, 2, 3, 4 ఎప్పుడు మీద ఇటువంటి ఏదన్నా మనం ఈ సోషల్ మీడియా నుండి మీలాంటి వాళ్ళకి కొంచెం దానికి చూసుకుంటే మాకు అవుతుంది. సోషల్ మీడియాలో మీరు చెప్పిన కంపారిటివ్ అసెస్మెంట్, వీడెట్లా ఉన్నాడు, వాడెట్లా ఉన్నాడు. ఇందాక పోయిసారి వాల్మీకిలో మాట్లాడినప్పుడు మా వంశీ అన్నాడు, అమెరికాతో వెళ్ళి ఉద్యోగాల కోసం ఎత్తుకుంటున్నావాడిని నువ్వేం చదువుకున్నావని మైక్ పెట్టి అడుగుతాను. ప్రతి వాడు ఇంజనీరింగ్ చెప్తాడు, ఎంబీఏ చెప్తాడు, మళ్ళీ ఇంకోటి ఎందుకు చేస్తున్నాడు, వాటికి ఉద్యోగం రాలేదు కాబట్టి ఇది చేస్తున్నానని చెప్తాడు. ఇట్లాంటి వాటిని మనం స్వీకరించి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి స్వామీజీ ఇందాక మొన్నటి డేటా మనం మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు మా వాట్సాప్లో పంపించారు. వేదం చదువుకున్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ 0. అసలు చదువుకోని వాడి విద్యావంతుడు కాదు అని ఇల్లిటరేట్లో నిరుద్యోగం 30%. 12 పూర్తి చేయని వాళ్ళు 90% ఉద్యోగం, అంటే 10% నిరుద్యోగులు ఉన్నారు.
ఐఐటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు 20% ఉంది. చదువుతున్న వాళ్ళలో 80% ఇట్లాంటి క్లారిటీ మనం పూర్తిగా చెప్పగలిగితే దీన్ని